నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇప్పటి వరకు 2 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. మనకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్‌లో 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ అయిపోయినాయి. ఇప్పుడు 4 మార్క్స్ చూద్దాం. 4 మార్క్స్ చూడండి ఒకసారి. ఏదైనా గుర్తుపెట్టుకో, ఆర్థోగోనల్లీ గాని వచ్చిందా 2 ఇంటూ జీజీ డాష్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్, అది కన్ఫామ్ ఉండాలి ఫామ్లో. ఓకేనా? చూడమా ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ టు ద ఆరిజిన్. ఆరిజిన్ అంటున్నాడు. ఆరిజిన్ అంటే ఏంది ఇక్కడ? ఆరిజిన్ అంటే 0,0 ఇంటర్సెక్ట్ ద సర్కిల్ బిలో ఆర్థోగోనల్లీ. ఆర్థోగోనల్లీ 2 ఈక్వేషన్స్ ఇచ్చినాడు. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం నేను చేస్తాను, ఇది చాలా సార్లు అయ్యాడు. సెకండ్ ప్రాబ్లం మీరు చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఆర్థోగోనల్లీ అంటే ఏంది? 2 ఇంటూ జీజీ డాష్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. ఇలా చేయాలో చూడండి. ఫస్ట్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఇదస్మా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. గివెన్ పాయింట్ y is equal to 0,0. Equation 1 passing to the origin. Equation passing to the origin. అంటే ఈ పాయింట్ ద్వారా పోతుంది కాబట్టి x0 y0, ఇది x అనుకో, ఇది y అనుకో. x స్క్వేర్ 0, y స్క్వేర్ 0, 2gx 0, 2fy 0 ప్లస్ అంటే c is equal to 0. c యొక్క వాల్యూ. ఇప్పుడు మనకు ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు, 2 ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఈ ఈక్వేషన్ తీసుకుంటాం. ఇది ఎస్ అనుకో, ఇక్కడ ఎస్, ఇది ఎస్, ఒకటే ఎస్ అనుకోండి. దీన్ని ఎస్ డాష్ అనుకో. ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. 2g డాష్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4x, g dash is equal to minus 4 by 2. 2 1 ja, 2 2 ja. G dash is equal to minus 2. Next, 2f dash is equal to 6. F dash is equal to 6 by 2. 2 1 ja, 2 3 ja. F dash is equal to 3. C dash is equal to 10. C dash is equal to 0. అంటే మనకు G dash వచ్చింది, F dash వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు చూడు, మనము ఈక్వేషన్ 1 and 2, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 కట్ ఆర్థోగోనల్లీ. అంటే ఫార్ములా ఏంది? 2 ఇంటూ జీజీ డాష్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. 2 ఇంటూ జీ వాల్యూ తెలుసా? తెలియదు. జీ వాల్యూ తెలుసు. జీ డాష్ తెలుసు, మైనస్ 2 ప్లస్ ఎఫ్ వాల్యూ తెలుసు, ఎఫ్ డాష్ తెలుసు 3 ఈక్వల్ టు సి వాల్యూ 0 ప్లస్ సి డాష్ 10. ఇప్పుడు ఏమవుతుందమ్మా? క్లాస్ మల్టిప్లై చేస్తాయి. 2 2 జా 4 మైనస్ 4g, 2 3 జా 6 ప్లస్ 6f 0,000. ఇది తెలిస్తే మైనస్ 10 ఈక్వల్ టు 0. మైనస్ ఉంది కాబట్టి మైనస్ మల్టిప్లై చేస్తాయి. అంటే 4g మైనస్ 6f ప్లస్ 10 ఈక్వల్ టు 0. 4g 6f మైనస్ 10 ఈక్వల్ టు 0. ఎప్పుడైనా సరే మైనస్ లోపల పంపించినప్పుడు ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది, ప్లస్. ఈ మొత్తం ఈక్వేషన్ 2 డివైడ్ చేద్దాం, మనకి ఈజీగా ఉంటాయి కాబట్టి. 2 2 జా, 2 3 జా, 2 5 జా. ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 వచ్చేసింది. ఇప్పుడు చూడండి, మనకి ఇంకో ఈక్వేషన్ ఇచ్చాడు కదా, సెకండ్ ఈక్వేషన్ కాబట్టి ఎస్ డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 12y ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4. 1 2 3 4. 2g డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు 0. g డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ 0. ఎందుకు? ఇక్కడ ఎక్స్కర్షన్ లేదు కాబట్టి 2f డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ 12. f డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ 12 by 2. 2 1 జా 2 6 జా. f డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు 6. c డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2
ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 4 కట్ ఆర్థోగోనల్లీ, ఆర్థోగోనల్లీ, కట్ ఆర్థోగోనల్లీ. అప్పుడు ఫార్ములా ఏందమ్మా 2 ఇంటూ జీ డబల్ డాష్ ప్లస్ ఎఫ్ డబల్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డబల్ డాష్. 2 ఇంటూ జీ వాల్యూ తెలుసా? తెలియదు. జీ డబల్ డాష్ 0 ప్లస్ ఎఫ్ డబల్ డాష్ 6, సి 0 ప్లస్ సి డబల్ డాష్ 6. చూడమ్మా ఇప్పుడు 2 ఇంటూ 0 0, 6 2 జా 12, 12f, 0 ప్లస్ 6 6. అప్పుడు 12f ఈజ్ ఈక్వల్ టు 6. ఎఫ్ అలాగే పెట్టాము. ఎఫ్ డబల్ డాష్ అనేది డబల్ డాష్ పెట్టుకో. ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6/12, 6 1 జా 6 2 జా. ఎఫ్ డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/2. నీకు ఎఫ్ఎల్ తెలుసు. ఎఫ్ డబల్ డాష్ అన్నా ఎఫ్ అన్నా ఒకటమ్మా, ఏం కాదు. ఎఫ్ డబుల్ డాష్ తెలుసు, ఈ ఎఫ్ తెలుసు మనకు. ఇప్పుడు ఏం కావాలి? నెక్స్ట్ జీ కావాలా. జీ కావాలంటే చూడమ్మా ఈక్వేషన్ 3 నుంచి చూడు. ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఎఫ్ డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 మనకి ఏముంది ఇక్కడ 2g మైనస్ 3f ప్లస్ 5 ఈక్వల్ టు 0. 2g మైనస్ 3 ఎఫ్ అంటే 1/2 ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఎందుకు? జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ ఈ మూడు తీసుకుని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము? ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. దానికోసం ఎఫ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి నీకు? జీ వాల్యూ కావాలి. జీ వాల్యూ కోసం చూడమ్మా 2g మైనస్ 3 1 జా 3/2 ప్లస్ 5 ఈక్వల్ టు 0. 2g క్రాస్ మల్టిప్లై చేస్తామా 3 ప్లస్ 5 2 జా 10/2 ఈక్వల్ టు 0. 2g 10 లో 3 పోతే 7, ఏ 7 ప్లస్ 7 ప్లస్ 7/2 ఈక్వల్ టు 0. 2g ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 7 లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ పోతే మైనస్ 7/2. 2g g ఈజ్ ఈక్వల్ టు ఈ 2 వదిలిపోతే మైనస్ 7/4. చూడమ్మా జీ వాల్యూ తెలుసు, ఎఫ్ వాల్యూ తెలుసు, జీ వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. ఈ మూడు తీసుకుని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా? ఈక్వేషన్ 1 పుట్ అన్న సబ్స్టిట్యూట్ అన్న ఒకటే. పుట్ జీ కామా ఎఫ్ కామా సి ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్. ఈక్వేషన్ 1 మన ఫార్ములా ఏమని చూడు. ఈక్వేషన్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g వాల్యూ ఉంది. జీ వాల్యూ ఎంత ఉంది? మైనస్ 7/4x ప్లస్ 2f వాల్యూ 1/2 y ప్లస్ సి వాల్యూ ఎంత ఉంది? 0 ఈక్వల్ టు 0. అప్పుడు వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 2 1 జా 2 2 జా అంటే 7/2x ప్లస్ 2 1 జా 2 1 జా y ఈక్వల్ టు 0. ఎందుకు? సీతో మనకు అవసరం. ఇప్పుడు 2 ఉంది కాబట్టి 2తో క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 2y ఈక్వల్ టు 0. మనకు ఎప్పుడైనా సరే సర్కిల్ ఈక్వేషన్ లో ఎక్స్ స్క్వేర్ కోసెంట్ ఉండాలా, వై స్క్వేర్ కోసెంట్ ఉండాలా. ఈ రెండింటిలో 2 కామన్. అప్పుడు 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 2y ఈక్వల్ టు 0 అయిపోయింది. 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడమా. ఖచ్చితంగా 4 మార్క్స్ మనకు ప్రాబ్లం అడుగుతాడు. ఖచ్చితంగా 4 మార్క్స్ ఇదే ప్రాబ్లం అడిగేది. చూడు గుర్తుపెట్టుకో. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసింగ్ ద ఆరిజిన్. కాబట్టి ఫస్ట్ ఏమనుకుంటాం? ఈక్వేట్ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0. గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడు? ఆరిజిన్ అంటే 0, 0. ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ 0, 0. ఒకటి ఎక్స్ అనుకుంటే వై అనుకుంటాం. దీనిలో సబ్స్టిట్యూట్ c ఈక్వల్ 0 వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ ఇచ్చినాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 10y ఈక్వల్ 0 ఇచ్చినాడు. ఇక్కడ జీ వాల్యూ జీ డాష్ జీ అన్నా జీ డాష్ అన్నా ఏం కాదు. జీ డాష్ ఎఫ్ డాష్ సి డాష్ కనుక్కున్నాం. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఆర్థోగోనల్లీ 2 ఇంటూ జీ డాష్ ప్లస్ ఎఫ్ డాష్ ఈక్వల్ సి ప్లస్ డి డాష్ సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ 3 వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఇచ్చినాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 12y ప్లస్ 6 ఈక్వల్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ ఆర్థోగోనల్లీ. ఇక్కడ ఎఫ్ డాష్ వచ్చింది. అంటే ఎఫ్ వాల్యూ వచ్చిందంటే నీకు ఏం కావాలా? జీ వాల్యూ కావాలా. జీ వాల్యూ కోసం ఏం చేసినావు? ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేసినావు. జీ వాల్యూ వచ్చింది. జీ తెలుసు,
ఎఫ్ తెలుసు, సి తెలుసు. ఈ మూడు తీసుకొని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే. మనం పాస్ 3 పాయింట్స్ ఎలా చేస్తాము సేమ్ అక్కడే. కానీ అక్కడ ఇక్కడ ఏమంటే ఇక్కడ ఆర్థోగోనల్ ఫార్మ్ ఏంటంటే 2 ఇంటూ జీ డాష్ ప్లస్ ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ టు సి ప్లస్ టీ డాష్. అది ఒక్కటి యూజ్ చేయాలి. అంటే ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1. నెక్స్ట్ చూడమ్మా, సేమ్ అదే మెథడ్లో సెకండ్ ప్రాబ్లం యూజ్ చేసుకోండి. అదే మెథడ్లో ఇక్కడ ఏమంటారంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసింగ్ టు ద పాయింట్ 0, -3. ఇక్కడ 0, 0 ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు 0, -3 ఇంటర్సెక్టింగ్ ద గివెన్ బ్లో ద ఈక్వేషన్ ఆఫ్ ద ఆర్థోగోనల్ ఇదే ఇచ్చాడు సేమ్. కానీ ఈ ప్రాబ్లం నెంబర్ ఆఫ్ టైం అడిగినాడు, ఈ ప్రాబ్లం నెంబర్ ఆఫ్ టైం అడిగింది. బట్ ఈ ప్రాబ్లం కూడా నేను చేస్తాను. ఇప్పుడు 0, 0 వదిలే తీసుకుంటాము 0, -3 ఎలా చేస్తాను చూడండి ఒకసారి. సేమ్ ఇదే మెథడే ఒకసారి చూడండి ఎలా చేస్తాను. మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ మా ప్రాబ్లం 4 మార్క్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఈజీగా ఆర్థోగోనల్ అంటే నువ్వు 2 ఇంటూ జీ డాష్ ప్లస్ ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ చేస్తే అయిపోయాయి. ఈజీగా 4 మార్క్స్ రావచ్చు. మనకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 6 మార్క్స్ వస్తాయి. 6 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? చూడమ్మా ఇక్కడ ఈ ప్రాబ్లం నేను చేస్తాను. సేమ్ మెథడ్లో పేజ్ నెంబర్ 85 ఎగ్జాంపుల్ 1 మైది. పేజ్ నెంబర్ 85 ఎగ్జాంపుల్ 1 టెక్స్ట్ బుక్ లేదు. నేను ఒకటి చెప్పాను కదా, ఎగ్జాంపుల్ 1 నువ్వు తీసుకోండి. ఎందుకంటే సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ 2Bలో 75 మార్క్స్ మినిమం 20 మార్క్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం నుంచి వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లం నుంచి 20 మార్క్స్ వస్తాయి. కాబట్టి సేమ్ మెథడ్లో చేసుకోవాలి. అన్నీ చేసుకునే కూడా టైం సరిపోదు. కాబట్టి నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగినటువంటి నేను చెప్తాను. సేమ్ మెథడ్లో మీరు చేసుకోండి. వీలైతే నేను పీడిఎఫ్ కింద లింక్లో పెడతాను. ఒకసారి అట్లనే ప్రాక్టీస్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ ఆరిజిన్ ఇక్కడ ఏమంటాడు 0, సేమ్ మెథడ్ చూడండి. ఫస్ట్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ s is equal to x square plus y square plus 2gx plus 2fy is equal to 0. Given circle s is equal ఇది s dash అనుకో, s dash is equal to ఏమి ఇచ్చాను ఈక్వేషన్ x square plus y square minus 6x plus 3y plus 5 equal to 0. ఈక్వేషన్ 2 ఇచ్చి 2g dash is equal to x quotient minus 6, g dash is equal to minus 6 by 2, 2 1 ja 2 3 ja, g dash is equal to minus 3. Next 2f dash is equal to 3, f dash is equal to 3 by 2, c dash is equal to 5. ఇప్పుడు ఏమైనా మనం ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 కట్ ఆర్థోగోనల్లీ. కట్ ఆర్థోగోనల్ అంటే ఫార్ములా ఏంది మనకు 2 ఇంటూ జీ డాష్ ప్లస్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ జీ డాష్. 2 ఇంటూ జీ వాల్యూ తెలియదు, జీ డాష్ అంటే తెలుసు -3 ప్లస్ ఎఫ్ వాల్యూ తెలుసు, ఎఫ్ డాష్ అంటే తెలుసు 3/2 ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. సి డాష్ అంటే ఎంత 5. సి వాల్యూ కూడా తెలుసు. ఇక్కడ ఇంతకుముందు అయితే సి వాల్యూ 0 రాసాం, ఇక్కడ సి వాల్యూ తెలుసు కాబట్టి సి అలాగే పెడతాం 3 డాష్ చూడండి. ఇప్పుడు 2తో అడిగామ్మా 2 3 జా -6 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఇంటూ 3/2 ఈ సి ఇద్దరు వస్తే -c -5 ఈక్వల్ టు 0. ఈ 2కు ఇక్కడ క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది -6g ప్లస్ 3f -c -5 ఈక్వల్ టు 0. ముందర మైనస్ ఉంటుంది కదా, మైనస్ లోపల పంపి అంటే మైనస్ ఇప్పుడు లోపల పంపిస్తే ప్లస్ ఏమవుతుంది మైనస్ ఏమవుతుంది ప్లస్. అప్పుడు 6g -3f ప్లస్ c ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ వచ్చాడు మనకు రాసుకో. గివెన్ ఇంకో ఈక్వేషన్ కదా, గివెన్ అనదర్ ఈక్వేషన్ s డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు మా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x మైనస్ 7y ఈక్వల్ టు 0. 2g డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు -1, g డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు -1/2. నెక్స్ట్ 2f double dash is equal to -7, f double dash is equal to -7/2, c double dash is equal to 0. c double dash is equal to 0. Equation 4, equation 1 and equation 4. ఎప్పుడైనా ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1తో ఖచ్చితంగా ఉండాలి. కట్ ఆర్థోగోనల్లీ కట్ ఆర్థోగోనల్ అంటే ఫార్ములా ఏంది మనకు 2 ఇంటూ జీ డబల్ డాష్ ప్లస్ ఎఫ్ డబల్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డబల్ డాష్.
2 ఇంటూ జీ వాల్యూ తెలుసు, జీ డబుల్ డాష్ అయితే -1/2 ప్లస్ ఎఫ్ వాల్యూ తెలుసు, ఎఫ్ డబుల్ డాష్ తెలుసు -7/2, సి వాల్యూ తెలుసమ్మా, సి ప్లస్ సి డబుల్ డాష్ తెలుసు 0. 2తో మళ్ళీ 2g -1/2 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ -7/2 ఇవతల మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2కి ఈ 2 క్యాన్సల్, ఈ 2కి ఈ 2 క్యాన్సల్, ఎప్పుడు వేస్తుందమ్మా -g -7f సి ఈక్వల్ టు 0. మైనస్ మళ్ళీ చేస్తాం, అప్పుడు ఏంటి g +7f సి ఈక్వల్ టు 0. బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే మైనస్ లోపల పోయినప్పుడు మైనస్ ఏమవుతుంది, ప్లస్ మైనస్ ప్లస్, ఒకవేళ ప్లస్ ఉంది ఒక ప్లస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ ఎంతమ్మా, ఈక్వేషన్ 5 ఇది పెట్టుకో. మనకు గివెన్ పాయింట్ ఇచ్చాడు కదా, ఇప్పుడు రాసుకో. గివెన్ పాయింట్ పి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా 0, -3. ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ 0, -3. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. చూడు, అంటే మనకు ఈక్వేషన్ 1 అంటే x² + y² + 2gx + 2fy + c = 0 కదా. ఇది xy అంటే 0² + -3y² + 2g, x అంటే ఎంతమ్మా 0 + 2f, y అంటే ఎంతమ్మా -3 + c = 0. 0² అంటే 0, -3² అంటే 9 + 2g 0 అంటే 0, ఇదేమో ప్లస్ ఇంటూ మైనస్ -6f + c = 0. అప్పుడు వస్తుంది 9 - 6f + c = 0. ఈక్వేషన్ 6 మనకి ఏం కావాలా, జీ వాల్యూ ఎఫ్ వాల్యూ కావాలా. జీ వాల్యూ ఎఫ్ వాల్యూ అంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 5 చూద్దాం. ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 5లో ఈక్వేషన్ 3 నుంచి ఈక్వేషన్ 5 తీసుకుందాం. ఈక్వేషన్ 3 - ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 3 రాయమ్మా, 6g - 3f + c + 5 ఈక్వేషన్ 5 అంటే g + 7 + c = 0. ఎందుకు సికి క్యాన్సిల్ అయిపోతే ఎప్పటికైనా చూడమా. ఇప్పుడు 6g - 3f + c + 5, ఇప్పుడు బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్తో మైనస్ చేసినప్పుడు ఏముంది, మైనస్ ఉంది, -g - 7f - c = 0. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, ప్లస్ సి మైనస్ సి ప్రాబ్లం క్యాన్సిల్ అయిందా, నువ్వు చేసిన మెథడ్ పర్ఫెక్ట్ కరెక్ట్. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ వచ్చిందే, నువ్వు ఎక్కడో ఒకసారి మిస్టేక్ చేసినావు. ఓకేనా, చూడమ్మా, ఇక్కడ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోయింది. 6gలో g పోతే 5g, 3f + 7f -10f, 5 + 5 = 0. మొత్తం ఈక్వేషన్ 5తో డివైడ్ చేయొచ్చు. 5 1 జా 5 2 జా + 5 1 జా, ఈక్వేషన్ 7. ఇప్పుడు చూడమ్మా, ఈక్వేషన్ 6 ఈక్వేషన్ 7 చూడమ్మా, 9f c ఉంది, ఇక్కడ g 2f ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి మనకు పోవాలా, సి పోవాలంటే ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 చూడు. ఎందుకంటే మనకు సి వాల్యూ ఉండకూడదు, సి వాల్యూ ఉంటే మనకు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ రాదు. జిఎఫ్ అనుకున్నాక ఇక్కడ ఇప్పుడు ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 అంటే ఈక్వేషన్ 5 - ఈక్వేషన్ 6. ఈక్వేషన్ 5 ఉందమ్మా, g + 7f + c ఈక్వేషన్ 6 అంటే 9 - 6f + c = 0. అప్పుడు ఏమవుతుందమ్మా, g + 7f + c -9 + 6f - c = 0. ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్, జీ లేదు, జీ 7f చూడమ్మా, ఇక్కడ 7f + 6f 13f -9 = 0. ఈక్వేషన్ 8. చూడు, ఇక్కడ జిఎఫ్ కాన్స్టెంట్, ఇక్కడ జిఎఫ్ కాన్స్టెంట్, ఇంకా మనకు జిఎఫ్ కనబడాలి అంటే మనము ఈక్వేషన్ 7 ఈక్వేషన్ ఏది చేయాలా, సాల్వింగ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూడండి బాగా, మనకి ఏమంటున్నాడు, ఆర్తోగోనల్ అంటున్నాడు. ఆర్తోగోనల్ అన్నాడు కాబట్టి ఈక్వేషన్ నీకేమంటున్నాడు, పక్కన పాయింట్ ఇచ్చాడు. ఫస్ట్ ఏం రాసుకుంటావు, రెక్టాంగులర్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2f + c = 0.
గివెన్ ఈక్వేషన్ 2 సర్కిల్ ఇచ్చినప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకుంటావు. తీసుకొని జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి తీసుకుంటావు. జీ డాష్, ఎఫ్ డాష్, సి డాష్. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఆర్తోగోనల్. ఫార్ములా ఏంది? 2 ఇంటూ జీ డాష్ ప్లస్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ తెలియదు, అవి అలాగే పెడతాం. జీ డాష్, ఎఫ్ డాష్, సి డాష్. జీ డాష్ అంటే -3, ఎఫ్ డాష్ అంటే 3/2, సి డాష్ అంటే 5. సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, దాన్ని పెట్టేస్తాం. మనకు ఇంకో ఈక్వేషన్ ఇచ్చిన కదా, ఆ ఈక్వేషన్ ఎస్ డబుల్ ఎస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 7y ఈక్వల్ టు 0. అప్పుడు జీ డబుల్ ఎస్ -1/2, ఎఫ్ డబుల్ ఎస్ బై ఎఫ్ డబుల్ ఎస్ -7/2, సి డబుల్ ఎస్ 0 వచ్చింది. అప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కట్ ఆర్తోగోనల్. ఇక్కడ చేసుకుంటా పోతాం. జిఎఫ్సి మనకు వాల్యూ తెలియదు కాబట్టి అలాగే పెడతాం. జీ డబుల్ డాష్, ఎఫ్ డబుల్ డాష్, సి డబుల్. ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది. ఈక్వేషన్ వచ్చినాక మనకు ఒక పాయింట్ ఇచ్చినాడు, ఏది 0, -3. కాబట్టి ఈక్వేషన్ పాయింట్ 0, -3. ఇప్పుడు చేస్తే 9 - 6f ప్లస్ సి వచ్చింది. మనకు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ కావాలి కాబట్టి ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 5 చేస్తాం, వచ్చింది. మళ్ళీ ఈక్వేషన్ 5 ఈక్వేషన్ చేయాలి. ఇప్పుడు 2 ఈక్వేషన్ 7, 8 సాల్వ్ చేస్తే మనకు జిఎఫ్ఎస్. ఓకేనా? బోర్డు సరిపోదు కాబట్టి ఇక్కడ చేస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. చూడండి ఇక్కడ నోట్ ఇక్కడ చేస్తాను. మనకి ఇంకేమేమి క్వశ్చన్ వచ్చింది? ఈక్వేషన్ 7 ఈక్వేషన్ 8 సాల్వ్ చేస్తే ఈక్వేషన్ 7 ఈక్వేషన్ 12 సాల్వ్ చేయాలి. చూడమ్మా, సాల్వింగ్ ఈక్వేషన్ 7 అండ్ ఈక్వేషన్ 8. 7, 8. అప్పుడు జీ క్వశ్చన్ ఏంటమ్మా? 1, ఎఫ్ పర్సెంట్ -2, కాన్స్టెంట్ 1. మళ్ళీ రిపీట్ అమ్మా, 1 -2 1. నెక్స్ట్ అమ్మా ఇదేముంది? జీ పర్సెంట్ ఏంది? 1, ఎఫ్ పర్సెంట్ 13 -9. మళ్ళీ రిపీట్ 1 13 -9. ఇవి ఎప్పుడు వేసినాము? ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్లో ఫస్ట్ ఇయర్లో వేసినాం. అవే మెథడ్ సాల్వింగ్ అంటే ఎప్పుడైనా అదే వచ్చేసి మనకు వేరే ఇదేం రాదు. చూడమా, ఇప్పుడు ఇది చేస్తే జీ వాల్యూ, ఇవి చేస్తే ఎఫ్ వాల్యూ, ఇది చేస్తే కాన్స్టెంట్. జీ వాల్యూ రావాలి. జీ వాల్యూ అంటే ఫస్ట్ ఏం చేయాలా? ఇట్లా మడిగేయాలి. ఎప్పుడైనా కింది నుంచి పైకి పోయి మడిగేం చేయాలి. చూడమా, 9 2 జా 18 -, ప్లస్ -3 13 1 జా 13. నెక్స్ట్ ఎఫ్ మా 1 1 జా 1 -, ప్లస్ 9 1 జా 9. కాన్స్టెంట్ మా 13 1 జా 13 -, ప్లస్ 2 1 జా 2. అప్పుడు జీ ఎంతమ్మా? 18లో 13 పోతే 5, ఎఫ్ బై 10, కాన్స్టెంట్ 15. మనకు జీ వాల్యూ కావాలా? జీ బై కాన్స్టెంట్. జీ వాల్యూ ఎంత? 5, కాన్స్టెంట్ ఎంత? 15. 5 1 జా 5 3 జా. జీ ఈజ్ ఈక్వల్ టు 1/3. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ కావాలా? ఎఫ్ బై కాన్స్టెంట్. ఎఫ్ వాల్యూ ఎంత ఉందమ్మా? 10, కాన్స్టెంట్ 15. 5 2 జా 5 3 జా అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2/3. నీకు జీ వాల్యూ ఎంత వచ్చింది? 1/3. ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? 2/3. జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ తీసుకుపోయి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్ చేద్దాం. ఏ ఈక్వేషన్ సెట్ చేసుకొని చూడు, మనకు ఈజీగా ఏ ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ సెట్ చేద్దాం. ఏ ఈక్వేషన్ సెట్ చేద్దాం? మనకు చూడమ్మా, మనకు ఈక్వేషన్ 5లో సెట్ చేద్దాం. జీ ప్లస్ 7f ప్లస్ సి ఉంది కదా, దీనిలో సెట్ చేద్దాం. జీ వాల్యూ ఏది? జిఎఫ్. జీ కామా రాసుకో, పుట్ జీ కామా ఎఫ్ ఇన్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5 వేద్దాం. ఈక్వేషన్ 5 ఉందమ్మా, జీ ప్లస్ 7f ప్లస్ సి ఈక్వల్ టు 0. చూడమ్మా ఇక్కడ చేద్దాం. చూడమ్మా ఇక్కడ చేద్దాం. స్పేస్ సరిపోదు కాబట్టి 4 బాక్స్ ని ఇక్కడ చేస్తున్నాం. చూడమ్మా ఇప్పుడు జీ ఎంత ఉందమ్మా? 1/3 ప్లస్ 7. ఎఫ్ వాల్యూ ఎంత ఉందమ్మా? 2/3 ప్లస్ సి ఈక్వల్ టు 0. చూడమ్మా, 1/3 ప్లస్ 7 2 జా 14/3 ప్లస్ సి ఈక్వల్ టు 0. 14 ప్లస్ 1 15/3 ప్లస్ సి ఈక్వల్ టు 0. 3 1 జా 3 5 జా 5 ప్లస్ సి ఈక్వల్ టు 0. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు -5.
నీకు జీ వాల్యూ తెలుసు, ఎఫ్ వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసుకో. 3 తీసుకో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా? ఈక్వేషన్ 1 పుట్ జీ కామా ఎఫ్ కామా సి ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g అంటే ఎంతమా 1/3 ఎక్స్ ప్లస్ 2f అంటే ఎంతమా 2/3y ప్లస్ సి వాల్యూ ఎంత వచ్చింది -5 ఈక్వల్ టు 0. చూడమా ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2/3x ప్లస్ 4/3y మైనస్ 5 ఈక్వల్ టు 0. ఎల్సిఎం వస్తుంది మనకు 3తో మటుకు చేయడమా 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y 3/5 -15/3 ఈక్వల్ టు 0. ఈ 3 ఆ తర్వాత 3 ఇంటూ 0 అప్పుడు ఏమవుతుంది 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y -15 ఈక్వల్ టు 0. కానీ మనకు ఎక్స్ స్క్వేర్ కోసెంట్ వై స్క్వేర్ కోసెంట్ ఎంత ఉండాలా 1 ఉండాలి. కాబట్టి ఈ రెండిట్లో నుంచి 3 కామన్ తీద్దాం. అప్పుడు ఏంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y -15 ఈక్వల్ టు 0. ఇది ఇంపార్టెంట్ 0 వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. ఖచ్చితంగా మనకు 4 మార్క్స్ ఆరిజన్ కానీ 0,-3 కానీ అడుగుతాడు. ఇది కాకుండా పేజ్ నెంబర్ 85 ఎగ్జాంపుల్ 1లో మీరు చేసుకోండి. దీంతో పాటు ఇంకోటి ఉంది 0,0,2 0,-2 2 పాయింట్స్ ఇచ్చి ఒక సర్కిల్ అది కూడా ఒకసారి చేసుకుంటే సర్కిల్. కానీ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి అప్పుడు చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. చూడండి మా ఈ ప్రాబ్లమ్ 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ కట్ ఆర్థోగోనల్లీ. ఆర్థోగోనల్ అంటే ఏంది 2 into g dash plus f dash is equal to c plus c dash. అది కన్ఫర్మ్. ద సర్కిల్ x square plus y square minus 4x plus 2y minus 7 equal to 0 and having the center at 2,3. మనం పాసిన 3 పాయింట్స్ లో ఒక ప్రాబ్లం ఇచ్చాం. హ్యావింగ్ ద సెంటర్ అంటే 2x plus 3y plus 4 equal to 0. హ్యావింగ్ ద సెంటర్ అంటే c is equal to -g, -f అనేది ఈ సర్కిల్ ఈ లైన్ మీద 2 is equal to x బదులు వేస్తాం -g ప్లస్ 3y బదులు -f ప్లస్ 4 ఈక్వల్ టు 0 చేస్తాం. అలాగే ఇక్కడ అంతే. ఎట్లా చేస్తాం చూడండి. హ్యావింగ్ ద సెంటర్ అంటున్నాడు అంటే ఈ 2,3 అనేది సెంటర్ ఆ లైన్ మైన ఉంది. లైన్ కాదు సెంటర్ ఇచ్చినాడు. ఎలా చేస్తాం చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. 4 మార్క్స్ చాలా సార్లు అన్నాడు. ఫస్ట్ చూడమ్మా రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Equation 1. Given center c is equal to g, minus f is equal to 2,3 అంటే g is equal to 2, g is equal to -2. వాడు ఇచ్చేది రాస్తాం. సెంటర్ ఇచ్చాడు కదా అది రాస్తాం. f is equal to 3, f is equal to -3. ఓకేనా. g వాల్యూ f వాల్యూ ఇచ్చినాడు. ఇప్పుడు మనకు గివెన్ సర్కిల్ ఇచ్చాడు కదా, గివెన్ సర్కిల్ రాసుకో. గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2y మైనస్ 7 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. ఇది నుంచి 2g డాష్ ఈజ్ ఈక్వల్ టు -4, g డాష్ ఈజ్ ఈక్వల్ -4/2, 2 1 జా 2 2 జా, g డాష్ ఈజ్ ఈక్వల్ టు -2, 2f dash is equal to 2, f dash is equal to 2/2, 2 1 ja 2 ja, f dash is equal to 1, c dash is equal to -7/7. మనకు gf తెలుసు. ఏం కావాలా c వాల్యూ కావాలా. c వాల్యూ తీసుకొచ్చి మళ్ళీ దీనిలో సబ్ చేయాలి. వాటి ఇప్పుడు ఏం చేస్తాము ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 కట్ ఆర్థోగోనల్లీ. ఎందుకు ఆల్రెడీ అన్నాడు కదా ఆర్థోగోనల్లీ అంటే అయిపోయింది. ఆ ఈక్వేషన్ అయిపోయింది. అప్పుడు 2 into g dash plus f dash ఈక్వల్ టు c plus c dash. చూడమ్మా 2 into g వాల్యూ తెలుసు కదా -2, g dash తెలుసు -2,
ప్లస్ ఎఫ్ తెలుసు -3 ఎఫ్ డాష్ తెలుసు 1 ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. సి తెలుసా? సి అంటే సీనే. సి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సీనే, ఎందుకంటే సి అంటే సీనే ఇచ్చినాడు. సి డాష్ ఎంత? -7 గుర్తుపెట్టుకో. ఇంతకుముందు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ తెలియదు అంటే ఎందుకు? మనకు తెలియదు కాబట్టి. కానీ ఆల్రెడీ జీ వాల్యూ ఎఫ్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి జీ వాల్యూ ఎఫ్ ఎందుకు? సి వాల్యూ ఫైండ్ కనుక్కోవాలి. ఇక్కడ ఏం కనుక్కోవాలా? సి వాల్యూ ఫైండ్ కనుక్కోవాలి కాబట్టి నీకు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ ఇచ్చినాడు. చూడమా ఇప్పుడు చూడమా 2 ఇంటూ మైనస్ ప్లస్ 2 2 జా 4 ప్లస్ ఇంటూ మైనస్ 3 1 జా 3 ఈక్వల్ టు చూడమా సి -7 2 ఇంటూ 4 1 పోతే 1 సి -7 ఈక్వల్ టు 2 1 జా 2 సి -7 చూడమా -7 తిరిగి వస్తే +7 అంటే సి ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 2 సి ఈజ్ ఈక్వల్ టు 9. చూడమా నీకు సి వాల్యూ తెలుసు, జీ వాల్యూ తెలుసు, ఎఫ్ వాల్యూ తెలుసు. ఇవి తీసుకు ఎక్కడ సబ్ చేయాలా? ఈక్వేషన్ 1 పుట్ జీ కామా ఎఫ్ కామా సి ఇన్ ఈక్వేషన్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 జీ వాల్యూ ఎంత ఉంది? జీ వాల్యూ ఎంత ఉంది? -2 -2x ప్లస్ 2 ఎఫ్ వాల్యూ ఎంత ఉంది? -3y ప్లస్ సి వాల్యూ ఎంత ఉంది? 9 ఈక్వల్ టు 0. చూడమా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జా 4x ప్లస్ ఇంటూ మైనస్ 3 2 జా 6y ప్లస్ 9 ఈక్వల్ టు 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్. నీకు చూడు కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఇస్తున్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు? ఫస్ట్ సర్కిల్లో ఫస్ట్ పోల్కు 0, 0 అని ఇచ్చినాడు. సెకండ్లో ఏమి ఇచ్చినాడు? 0, -3 అని ఇచ్చినాడు. తర్వాత ఇంకో ప్రాబ్లమ్స్ ఉన్నాయి 0, 2 0, -2 అది మీరు హోంవర్క్ చేసుకోవాలని చెప్పేస్తా. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇప్పుడు సెంటర్ ఇచ్చినాడు. సెంటర్ ఇచ్చి ఆర్థోగోనల్ అంటాడు. అంటే ఫస్ట్ ఏమింటాము? రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ గివెన్ సెంటర్ అంటే మనకి ఏమింది? C1 ఈక్వల్ టు -g, -f -g ఈక్వల్ టు 2 g ఈక్వల్ టు -2 -f ఈక్వల్ టు 3 f ఈక్వల్ టు -3 c ఈక్వల్ టు c డాష్. c కనుక్కోవాలి కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ తీసుకొని ఇక్కడ g డాష్ f డాష్ c డాష్ ఉంటాం. ఆర్థోగోనల్లీ 2 ఇంటూ g డాష్ ప్లస్ f డాష్ ఈక్వల్ టు c ప్లస్ డాష్. మనకు c వాల్యూ కావాలి కాబట్టి g వాల్యూ తెలుసు, g డాష్ తెలుసు, f వాల్యూ తెలుసు, f డాష్ c డాష్ తెలుసు. అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు c వాల్యూ వచ్చింది. నీకు g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు, c వాల్యూ ఈ మూడు తీసుకుని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది. 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అయిపోయినాయి. ఇంకా నీకు డయామీటర్ మీద ఒక 4 ఉన్నాయి. ఆ 4 చేస్తే ఎక్సర్సైజ్ 2A కంప్లీట్ అవుతాయి. ఎక్సర్సైజ్ 2A అయిపోయింది. మనకు ఎక్సర్సైజ్ 2A మొత్తము ఆర్థోగోనల్ మీద వస్తుంది. ఎక్సర్సైజ్ 2B మొత్తం రాడికల్ యాక్సిస్ ఉంది. నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి.